డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్ళు పట్టించుకోనోళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి. అధికారం పోయిన బీఆర్ఎస్ నేతలకు బలుపు తగ్గలేదు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా లేక ఫామ్ హౌస్లో తాగి బోర్లే సన్నాసి విగ్రహం ఉండాలనా, అక్కడ అయ్య విగ్రహం పెట్టాలన్నదే కొడుకు బాధ. రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది. త్వరలోనే సెక్రటేరియట్ ముందు విగ్రహం పెడతాం. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని వెల్లడి. రాజీవ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం. వాస్తవానికి సరే, సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారట. రాజీవ్ గాంధీ ఏం చేసిండు రాజీవ్ గాంధీ తెలంగాణకు? అసలు నువ్వేం చేసినావో చెప్పు. ఏముండదు. రాజీవ్ గాంధీ చేసిండో చెప్పు. సోనియా గాంధీ ఏం చేసిందో చెప్పు. తెలంగాణ ఇచ్చింది తెలంగాణ తల్లి. ఎప్పుడు తెలంగాణ తల్లి? నువ్వు కాంగ్రెస్ పార్టీలకి ఇట్లా దుంకంగానే తెలంగాణ తల్లి. అక్కడ ఉన్నప్పుడు ఏమైంది? తెలంగాణ తల్లి బలిదేవత అయ్యింది కాదా? మరి బలిదేవతకు ఆ బలిదేవత కుటుంబ సభ్యుడు అయిన విగ్రహం ఎందుకు 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 మాకెందుకు అంటున్నా? మాకేం ఉపయోగం అంటున్నా? నువ్వే చెప్పినావు కదా బలిదేవత అని. ఆ బలిదేవత ఆమె బలిదేవతనా? రాజీవ్ గాంధీ ఏం చేసిండంటివి? తెలంగాణకు చేసింది ఏంటంటివి? నాటి నుంచి కాంగ్రెస్ ఎప్పుడైనా కూడా మొత్తం దోపిడీ పాలన నీ నోటి నుంచి నువ్వే అంటివి. ఇప్పుడు ఎట్లా పార్టీలు మారగానే మాటలు ఎట్లా మారిపోతాయి? ఎవరికైనా సరే ఏం చేసిండు రాజీవ్ గాంధీ తెలంగాణకు అని చెప్పేసి మీరు విగ్రహం పెట్టాలనుకుంటా ఉన్నారు. తెలంగాణ బిడ్డగా మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ బిడ్డలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలియాలి సమాధానం. ఉట్టిగానే దీన్నంతా కూడా ఇగో తెలివితోటి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అనుకోరు కానీ మస్తు మంచి తెలివికి వచ్చింది. జరంతా నీళ్ళు పడ్డాయి, గవర్నమెంట్ నీళ్ళు బాగానే పడ్డాయి. ఏమంటా ఉన్నాడు చూడరి. అక్కడ అయ్య విగ్రహం పెట్టాలన్నదే కొడుకు బాధనట. ఇది కేటీఆర్ బాధనట. కేటీఆర్ బాధనట. రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది. మీరు బూతులు మానరు, మేము వినక మానం. కానీ సెక్రటేరియట్ ముందు ఒకసారి ఈ లైన్ కూడా, సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా లేక ఫామ్ హౌస్లో తాగి బొర్లే సన్నాసి విగ్రహం ఉండాలనా? రేవంత్ రెడ్డి గారు చూసిరా పోయి తాగి బోర్లంగా అంత ఇంత పెగ్గైంది పండరట. మరి మీరు కూడా మీ గురించి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మంచిగా మటన్ కూర, తలకాయ కూర, మందు బాటిలో ఫుల్ బాటిల్ ఉండాలట. మరి మీ దగ్గర కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అందుకే మంచిగా మటన్ తిని తెలంగాణ మంచిగా మసాలా తట్టించిన మటన్ కూర, తలకాయ కూర తిని ఇంత పెగ్గేసి గట్టిగా ఉంటారట మీరు అని వార్త వస్తాయి. అందుకే అంత గట్టిగా తిడతారట మనుషులను, ఎట్లా పడితే అట్లా బూతులు అని వస్తూ ఉన్నాయి. మరి వార్తలు వస్తూ ఉన్నాయి కానీ మేము అవి చెప్పట్లేదు. మీరు ఎట్లయితే చెప్తా ఉన్నారో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి తాగి బోర్ల వంటారని మీరు ఎట్లయితే విచక్షణ కోల్పోయి చెప్తా ఉన్నారో, మీకు తెలిసిన సమాచారం మేరకు మేము మాత్రం అట్లా విచక్షణ కోల్పోయి చెప్పట్లేదు. మాకు కూడా కొంత సమాచారం ఉన్నది. తలకాయ కూర, బోటి కూర, మటన్ కూర ఇంత అంచుకు పెట్టుకొని మందేంది రాత్రి మీరు పండరు అన్న వార్తలు మా దగ్గర ఉన్నాయి. మాకు అటువంటి సమాచారం అందింది. అయినా మేము చెప్పట్లేదు. ఎందుకంటే మాకు గౌరవం మీరంటే. మాకు మా యొక్క వృత్తి అన్న కూడా గౌరవం. మరి మీలాగా విచక్షణ కోల్పోయి ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలో అది తెలియకుండా మీరు మాట్లాడుతున్నట్టు, ఒక జర్నలిస్ట్లో మేము ఏం మాట్లాడో తెలియకుండా అట్లా విచక్షణ రహితంగా మేము మాట్లాడబోము అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే అవసరం లేదు. కేసీఆర్ తాగింది లేదు, తాగుతాడా తాగడా పక్కనే పెడితే తాగుతాడేమో తాగడేమో మనకు తెలియదు. నువ్వు చూసింది లేదు. తాగి బోర్లే అంటే బోర్లే ఉన్నాడు. రాజీవ్ గాంధీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? అసలు అప్పుడు ఉన్నాడా? ఏం చేసిండు ఈ తెలంగాణకు? కేసీఆర్ విగ్రహం పెట్టాలని మేము అంటలేము. కేసీఆర్ చేసే దోపిడీ కేసీఆర్ చేసిండు, కేసీఆర్ చేసే అన్యాయం కేసీఆర్ చేసిండు, అది కాదనం. ఎందులో గొప్ప రాజీవ్ గాంధీ కేసీఆర్ కంటే నువ్వు చెప్పు. 2 పాయింట్లు చెప్తే ఈ తెలంగాణకు కేసీఆర్ వల్ల గీ న్యాయం జరిగింది, రాజీవ్ గాంధీ వల్ల గీ న్యాయం జరిగింది, కేసీఆర్ వల్ల గీ అన్యాయం జరిగింది, రాజీవ్ గాంధీ వల్ల గీ న్యాయం జరిగింది, అన్యాయం జరగలేదు అని ఒక 4 ముచ్చట్లు నువ్వు చెప్తే నాకు వినాలని ఉన్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు వినాలని. గాలి మాటలు మంచిగా ప్రభుత్వం నీళ్ళు పడితే గిట్లే ఉంటుంది. ఏం చేసిండో ఏం లాభమో ఎందుకు పెట్టాలో చెప్పరు. ఏమంటే అక్కడ అయ్య విగ్రహం పెట్టాలనేదే కొడుకు బాధ.
ఇటు నుంచి తీసుకుపోయి కొడుకు మీద దిప్పిండు. అట్లా ఒడిచిపోయిందా? మళ్ళీ రాజీవ్ విగ్రహంపై చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది, చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది. ఇక తాయి పండుగ గురించి ఇక్కడ ముచ్చట. ఇదంతా ఎటో తిప్పుడు. రాజీవ్ గాంధీ కృషి ఇది, రాజీవ్ గాంధీ కష్టం ఇది, రాజీవ్ గాంధీ చేసిన మేలు ఇది, రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి ఇది, రాజీవ్ గాంధీ వల్ల తెలంగాణ పొందిన లాభం ఇది, లబ్ధి ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ పొందుతున్న మంచి ఇది, తెలంగాణలో జరిగిన మేలు ఇది, సోనియా గాంధీ ఏ రకంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా తెలంగాణ ఇచ్చిందని చెప్తే ఆధారాలు ఉంటే చూపెట్టు, అప్పుడు అంగీకరిస్తాం, ఒప్పుకుంటాం. ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దో ఎవరిని మేము అడుగుతాం, ఎందుకు పెట్టొద్దు అనేది. ఈ రకంగా నువ్వు సమాధానం చెప్పగలిగితే, వీటికి సంబంధించి సమాధానాలు నీ దగ్గర ఉంటే, అవేవి లేవు. ఏం చేసిండో చెప్పు రాజీవ్ గాంధీ ఫస్ట్ ఈ తెలంగాణకు ఏం చేసిండు, ఆ సమాధానం నీకు కూడా తెలుసు ఏం చేయలేదని. కాంగ్రెస్ ఇంకా అన్యాయం చేసిందని నీకే తెలుసు, నువ్వే చెప్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మీ నోటి నుండి మీరే చెప్పిరి. బలి దేవత అన్నారు. మామూలు దేవతలు బలిగా ఉంటాయి. ఎట్లా అంటే దేవతలకు సాంప్రదాయం ఉంటుంది. మన ధర్మాలలో కొన్ని సనాతన ధర్మాలలో కావచ్చు, కొన్ని ప్రాంతాలలో కావచ్చు, కొన్ని పల్లెల్లో కావచ్చు, కొన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏముంటుందంటే దున్నపోతులను, మాతమ్మకు దున్నపోతులను వస్తూ ఉంటారు, ఎల్లమ్మకు మేకపోట్టేళ్ళను, ఇట్లా గొర్రెలను ఇట్లా బలి ఇస్తూ ఉంటారు. కోళ్ళను కావచ్చు, రకరకాలుగా దేవతకు బలిస్తేనే శాంతి అవుతుంది, దేవతకు రక్తాన్ని పోస్తేనే దేవత మనల్ని చల్లగా చూస్తుంది, ఈసారి వర్షాలు కురిపిస్తుంది, పంటలు పండిస్తే ఇట్లా అని భావిస్తూ ఉంటారు. అట్లా ప్రాణాలను బలి తీసుకునే దేవతను బలిదేవత అంటారు. ఇక అట్లాంటి బలిదేవత సోనియా గాంధీ అన్నారు. ఎందుకు? తెలంగాణని ఇవ్వడం కోసం, ఆ శాంతి కోసం, తెలంగాణ పిల్లల విద్యార్థుల యొక్క ప్రాణాలను బలి తీసుకున్నది కనుక సోనియా గాంధీ బలిదేవత అని చెప్పేసి ఈ ఫోటోలో కనిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. గటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెసు, గటువంటి మాటలన్న మీరు ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థమైతలేదు సార్. క్లారిటీ ఇవ్వండి, దీనికి నవ్వుండ్రి అని చెప్తే నవ్వమన్నాడు కానీ నవ్వుతాం, దీనికి ఏడుండ్రి అని చెప్తే ఏడవమన్నాడు కానీ ఏడుపు రాకుండా ఇక నీళ్ళు తీసి కళ్ళలో పోసుకొని ఏడుస్తాం. అట్లనే చేస్తాం కానీ ఒక క్లారిటీ ఇవ్వండ్రి, మాకు క్లారిటీ ఇవ్వండ్రి.